నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. గత 45 సంవత్సరాలు పైగా వైద్య వృత్తిలో కొనసాగుతూ రోగులకు సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కోవిడ్ మళ్ళీ పోయింది అనుకున్న ముదనష్టపు మాయదారి మహమ్మారి కోవిడ్ నేను ఎక్కడికి పోలా ఉన్నా, మీ మధ్యలోనే ఉన్నా, సహజీవనం చేస్తున్నానని చెప్పి బయటకు వచ్చింది. దీని గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు, భయపడద్దు, పుకార్లు నమ్మవద్దు. ఈ కోవిడ్కి ఉపరకానికి ఏం పేరు పెట్టారంటే, తుఫాన్లకి ఎట్లా పేర్లు పెడతారో వైరస్లకు కూడా అలాగే పేర్లు పెడతారు. దీనికి JN1 అని పేరు పెట్టారు. ఇది ఒమిక్రాన్ కోవకు చెందిన వైరస్సు. ఒమిక్రాన్ అంటే ఎవ్వరూ భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. గ్రామీణ వాసులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బురద పాము ఉంటుంది, విషము లేని పాము, మనల్ని కరిచినా ఏమీ చెయ్యదు. కనుక ఇది నిర్వీర్యమైన వైరస్సు. ఒమిక్రాన్ కోవకు చెందిన దాదాపు 400 రకాల వైరస్సులు రూపాంతరం చెందినాయి. ఇప్పుడు సంఖ్యాపరంగా ఈ JN1 అనేది భారతదేశంలో ఇతర దేశాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంది కనుక మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఇది సెప్టెంబర్ నెలలోనే చైనాలో, అమెరికాలో వచ్చింది. క్రమేణా మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, థాయిలాండ్ ఆ దేశాలకు వచ్చింది. మనకి డిసెంబర్ 10వ తారీఖున కేరళకు చెందిన 78 సంవత్సరాల మహిళ సింగపూర్కి పర్యటనకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆమెలో ఈ లక్షణాలు కనుగొన్నారు. భారతదేశంలో ఈ JN1 అనే వైరస్ కేరళలో ప్రారంభమైంది. ఇప్పుడు కూడా కేసులు అత్యధికంగా కేరళలోనే ఉన్నాయి. భారతదేశం అంతా కూడా విస్తరించింది. ప్రస్తుతానికి క్రిస్మస్ రోజుకి 25 డిసెంబర్ నాటికి 5,000 కొత్త కేసులు, అంటే 5,000 కేసులు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. రోజువారీగా ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చే కేసులు 700 ఉన్నాయి. మొత్తం కేసులు 5,000 అయితే నూతనంగా రోజువారీ కనుగొనబడేవి 700. ఈ సంఖ్య ఇలా పెరిగిన ఆశ్చర్యపోవద్దు. ఈ వైరస్లకి ఎట్టయితే ఫ్లూ వైరస్, దగ్గు పరిచయం వైరస్ అది శీతాకాలంలో వస్తుందో, ఈ కోవిడ్ వైరస్ కూడా శీతాకాలం వాటికి అనువైనది. చక్కగా అవి పెరగటానికి, వ్యాప్తి చెందటానికి అనుకూలమైన వాతావరణం చలికాలం. ఇది జనవరి నెలాఖరు, ఫిబ్రవరి వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కొంచెం ఎండలు ముదిరితే ఈ వైరస్ ఉధృతం తగ్గిపోతుంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల కేసులు నమోదైనవి. సంతోషకరమైన వార్త ఏంటంటే మరణాలు అతి తక్కువ. మరణించిన వాళ్ళు కూడా రోగనిరోధక శక్తి తగ్గి వాళ్ళ ఆయుష్ పూర్తయిపోయిన వాళ్ళే మరణిస్తున్నారు. కానీ ఆరోగ్యవంతుల్ని ఈ వైరస్ ఏమీ చేయదు. కనుక వృద్ధాప్యంలో ఉండి మంచాన పడిన వారు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే ఒక 5 మంది మరణించారు. ఈ 5 మరణాల్లో 4 కేరళ, 1 ఉత్తరప్రదేశ్. ఈ వైరస్ సోకపోయినా కూడా వాళ్ళకున్న జబ్బులను బట్టి, వాళ్ళకున్న వయసును బట్టి ఎలాగో కాలం చేసి ఉండేవారు. యాదృచ్ఛికంగా ఈ కోవిడ్ వైరస్ JN1 వాళ్ళలో కనుగొనబడింది. కనుక ఎవరు ఆందోళన చెందవలసిన, భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అయినా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి సుమా. పాము కనపడితే
అది తాచుపాము కావచ్చు, బురదపాము కావచ్చు, కట్లపాము కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కనుక పాము పామే. అదేవిధంగా మనము జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఏమాత్రము రాజీ పడద్దు. నమస్కారము మన సంస్కారము. కరచాలనము చేయవద్దు. షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. ఎవరైనా చెయ్యి ముందుకు పెట్టినా వాళ్ళు చెయ్యి ముందుకు పెట్టగానే మీరు నమస్కారం పెట్టండి. అట్లాగే మనము స్నేహితులను, బంధువులను కలిసినప్పుడు ఆలింగనం చేయటం, వాటేసుకోవటం అనేది ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఎక్కువ అలవాటు. ఈ కోవిడ్ మహమ్మారి పోయే వరకు వాటేసుకోవటము, ఆలింగనాలు చేయటానికి దూరంగా ఉన్నాం. చిన్నపిల్లలను చూడగానే ముద్దులు పెట్టేస్తుంటారు. ఈ JN1 వైరస్ పోయే వరకు దయచేసి ముద్దులు పెట్టడం మానేయండి. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో అయితే కనపడగానే పెద్దవాళ్ళు కూడా ముద్దులతో ముంచెత్తారు. అట్లాగే విమానాశ్రయంలో వెళ్ళేటప్పుడు, దిగేటప్పుడు ముద్దులతో మొత్తం కుటుంబ సభ్యులంతా ముంచెత్తుంటారు. కనుక మన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయంలో ముద్దుల సంస్కృతి లేదు. కనుక ముద్దుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం తక్కువ. కానీ పిల్లలకు మాత్రం పిల్లల్ని చూడగానే ముద్దు వస్తారు, ముద్దు పెట్టాలనిపిస్తుంది. వాళ్ళకి బుగ్గ మీద ముద్దు పెడతారు, పొట్ట మీద ముద్దు పెడతారు, కాళ్ళ మీద ముద్దు పెడతారు. ఆ ముద్దులు మాత్రం ఇంట్లో వాళ్ళు కూడా వద్దు సుమా. తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, ఉయ్యాల్లో ఉండే పిల్లలకు మాత్రం ముద్దు పెట్టవద్దు. భౌతిక దూరం పాటించండి. సబ్బుతో చేతులు కడుక్కోండి. శానిటైజర్ ఉంటే శానిటైజర్ ఉపయోగించండి. శుభ అశుభ కార్యక్రమాలకు పెద్దవాళ్ళు, పిల్లలు వెళ్ళొద్దు. వృద్ధులు, పిల్లలు వెళ్ళొద్దు. ఆరోగ్యవంతంగా ఉండే మధ్య వయసు వారు, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు వెళ్ళండి. వివాహాలు, గృహప్రవేశాలు, దినాలు, మరణాలు, వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకలు, అట్లాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు విస్తృతంగా జరుగుతుంటాయి. కోడి పందాలకి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా. కనుక జనసమూహాలు ఉన్న చోట తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మాస్క్ ధరించటం ద్వారా ఈ కోవిడ్ వైరస్ మనకు సోకకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా మనం దగ్గినప్పుడు ఒకవేళ మనలో వైరస్ ఉంటే ఇతరులకు వ్యాప్తి చెందకుండా మనం కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ JN1 వైరస్ వస్తుంది. షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషను, గుండె కవాటాల మార్పిడి చికిత్సలు, ఆస్తమా, ఉబ్బసం, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, ధూమపానము, మద్యపానము, బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్, పరాగ్, నస్యము, జరదా, కిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఇది మీకు నిజంగా మానేయాలంటే ఇదే మంచి అవకాశం. దీనికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL 150 mg ట్యాబ్లెట్. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మీకు మళ్ళీ ఆ పొగాకు ఉత్పత్తుల పట్ల ఏమాత్రము వ్యామోహము ఉండదు. ఇక శాశ్వతంగా ధూమపానం అనే బానిసత్వాన్ని నుంచి దూరం అవుతారు. మీకు ఈ కోవిడ్ గురించి, JN1 గురించి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా సెల్ నంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీ సందేహాలను తెలియపరిస్తే వాట్సాప్లోనే సమాధానం చెప్తాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 98480558
806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మీరు వాట్సాప్లో మీ అనుమానాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి. ఏదున్నా మీ అనుమానాన్ని నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక రోగ నిరోధక శక్తి దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడుతున్న వారికి కూడా తక్కువ ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులు, డయాలసిస్పై ఉన్నవారు, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, అలాగే 2 సంవత్సరాల లోపు నుండే చిన్న పిల్లలు, శిశువులు, పుట్టుకతో తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు, రకరకాల సమస్యలతో పుట్టిన పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తలు వహించాలి. గర్భవతులు, బాలింతలు కూడా ఇంటికి పరిమితం అవటం అనేది చాలా శ్రేయస్కరం. ఈ దీర్ఘకాలిక వ్యాధులు, సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? గ్రామీణ ప్రాంతాలలో గట్ల మీద, దెబ్బల మీద, రోడ్ల పక్క ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలా ఉంటుంది తిప్పతీగ. ఈ తిప్పతీగ ఆకులు ఉదయం 1-2 కానీ రాత్రి 1-2 కానీ నవిలేయండి. తిప్పతీగ నవిలేస్తే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగ ఆకునే అనేక రకాల ఆయుర్వేద ఔషధాలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి వాడతారు. ఉదయం 1 పావు లీటర్ పాలు, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం, అలాగే రాత్రి 1 పావు లీటర్ పాలు, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని రోజుకి 1/2 లీటర్ పాలు తాగితే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇదే కాకుండా ఉదయాన మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు నానబెట్టి మొలకలు తినాలి. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే సీజనల్ పండ్లన్నీ తినాలి. జామ, బొప్పాయికాయ, పుచ్చకాయ, కర్బూజకాయ, అరటిపండు, నేరేడు దొరికితే నేరేడు, ఇప్పుడు లభించే పండ్లు సీతాఫలం కూడా ఉంటాయి, అన్నీ తినండి. అట్లాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పల్లీలు, జీడిపప్పు, అంజీరు, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరము, బాదం పప్పు, వాల్నట్లు, పిస్తాలు, 2 రకాలు రాత్రిపూట 6 పప్పులు నానబెట్టి ఉదయాన్నే తినాలి. దీంతో పాటు రోజుకు 1 నిమ్మకాయ, ఎట్లా వాడినా పర్వాలేదు, నిమ్మకాయను ఉపయోగించి జింజర్ లెమన్ టీ రోజుకు 2 సార్లు చేసుకుని తాగొచ్చు. ఈ జింజర్ లెమన్ టీ ఎలా చేసుకోవాలంటే, టీ డికాషను, టీ బ్యాగో లేదా టీ పొడితో మరగబెట్టి టీ డికాషన్ చేసి దాంట్లో తాజాగా అల్లాన్ని దంచి వేయాలి. నిమ్మరసము, తేనె, యాలుక పొడి, పుదీనా ఆకులు కానీ తులసి ఆకులు కానీ వేసి జింజర్ లెమన్ టీ రోజుకు 2 కప్పులు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు 1 నిమ్మకాయ అన్నంలో పిండుకోండి, చారులో పిండుకోండి, పప్పుచారులో పిండుకోండి, లేదు సాలడ్లో ఉల్లిపాయ, క్యారెట్, కీరా దోసకాయ అవి ముక్కలు కోసి దాని మీద నిమ్మరసం పిండుకోవచ్చు. నిమ్మకాయ వినియోగం వల్ల పడిశం పడుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. నిమ్మకాయ వాడితే దాంట్లో ఉండే విటమిన్ సి వల్ల మీ పడిశం తగ్గిపోతుంది. అట్లాగే రోగ నిరోధక శక్తి పెంచటానికి డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన చ్యవన్ప్రాష్, ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, ఇది హల్వాలా ఉంటుంది, అది తిని నీళ్లు తాగేస్తే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అశ్వగంధ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, హిమాలయ కంపెనీ వారు తయారు చేస్తారు. ఉదయం 1 ట్యాబ్లెటు, రాత్రి 1 ట్యాబ్లెటు. ఈ 2 ట్యాబ్లెట్లు వాడటం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వీటితో పాటు రోజు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. రోజుకి కనీసం ఒక 20 నిమిషాల పాటు ఎండలో కూర్చుంటే ఎండ ద్వారా మనకు కావలసిన విటమిన్ డి లభిస్తుంది. చాలామందికి విటమిన్ డి లోపం అనేది సహజం. ఏదేమైనా ఈ కోవిడ్ని నివారించడానికి విటమిన్ డి చాలా కీలకంగా పనిచేస్తుంది. తర్వాత ఇంట్లో ఒకరికి వస్తే క్రమేణా వరుసగా అందరికి వచ్చేస్తూ ఉంటుంది. దీనికంటూ ఎక్కువ రోజులు టైం పట్టదు. ఒకరికి వస్తే రెండో రోజుకి మిగతా వాళ్ళకి వచ్చేస్తుంది. ఈ దగ్గు పడిసిన లక్షణాలు ఉంటాయి. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, దగ్గు, దగ్గితే కళ్ళి, గళ్ళ స్ఫుటం అంటారు. ఈ గళ్ళ స్ఫుటము తెల్ల రంగు ఉంటే యాంటీబయాటిక్ మందులు వాడద్దు. ఈ స్ఫుటము గళ్ళ పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు వచ్చినప్పుడు యాంటీబయాటిక్ అవసరం. మంచి యాంటీబయాటిక్ ఏదంటే డాక్సీఎస్ఎల్, DOXYSL 100 mg ఉదయం 1, టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 5 రోజులు వాడితే పసుపు రంగు ఉన్న స్ఫుటము మళ్ళీ తెల్ల రంగుకు వస్తుంది. తెల్ల రంగు స్ఫుటం ఉన్నప్పుడు అనవసరంగా JN1 వైరస్కి యాంటీబయాటిక్ వాడవలసిన అవసరం లేదు. దీంట్లో కోవిడ్ లక్షణాల్లో వికారము, వాంతి, పొట్టలో నొప్పి, విరోచనాలు, ఆకలి నశించటం, జ్వరము, లో జ్వరం ఉండొచ్చు, కొద్దిగా చలి కూడా ఉండే అవకాశం ఉన్నది. కొంతమందికి గొంతు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. గొంతు నొప్పి ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడటం మానేయండి. మీ గొంతుకి రెస్ట్ ఇవ్వండి. ఇంట్లో అల్లం ముక్కలు ఉంటాయి. అల్లం ముక్క గంటకోసారి 2 గంటలకోసారి చప్పడించండి. లేదా కాఫ్ సిల్, COFSIL అని ఉంటుంది, అవి చప్పడించండి. మీకు బ్రహ్మాండంగా మీ గొంతు నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ గొంతు నొప్పి అందరికీ ఉండదు. ఇంట్లో ఎవరికైనా ఈ లక్షణాలు కనపడినప్పుడు వారిని ఒక రూమ్లో ఉంచండి. భార్యాభర్తలు కూడా ఒక మంచం మీద పడుకోవద్దు, ఆ గదిలో కూడా పడుకోవద్దు. మంచం పైన మా వారు ఉంటారు, నేను కింద పడుకుంటాను అనేది కూడా వద్దు. ఒకరికి వదిలేసేయండి ఆ గది. తర్వాత ఈ లక్షణాలు ఉన్నప్పుడు భార్యాభర్తల్లో ఎవరికైనా లక్షణాలు ఉంటే సంసార జీవితము, రతి క్రీడలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనద్దు. పాల్గొంటే ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. ఆ విధమైన నిగ్రహము కొన్నాళ్ళ పాటు తప్పదు, అవసరం. ఇక ఇప్పుడు ప్రయాణాలు ఉంటాయి. ఇతర ఊళ్ళకు కానీ, ఇతర పట్టణాలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణము కూడా వాయిదా వేసుకోవడం మంచిది. భారతదేశంలో ఇప్పుడు 5,000 కేసులుంటే విదేశాల్లో లక్షల సంఖ్యలో ఉన్నాయి. అమెరికా, యూరప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలనో, మనవరాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకునేవాళ్ళు వాయిదా వేసుకోండి. ఇక్కడ కూడా పుణ్యక్షేత్రాలు వెళ్దామనుకున్న వాళ్ళు ఎండాకాలం వచ్చినప్పుడు వెళ్తురు. కానీ చలి తగ్గి కోవిడ్ తగ్గిన తర్వాత ఆ విధంగా మీరు మీ యొక్క ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సాధారణంగా కోవిడ్ డెల్టా వేవ్, 2వ వేవ్లో ఆక్సిజన్ తగ్గింది, కానీ ఒమిక్రాన్ వల్ల ఆక్సిజన్ తగ్గదు. ఇది ప్రాణం తీసే వైరస్ కాదు. ఇప్పుడు దాకా 3 డోసులు వేసుకున్నాం, 4వ డోసు వేసుకోవాలంటే అవసరము లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. ఎవరైనా వేస్తానన్నా వద్దని చెప్పండి. కేంద్ర ప్రభుత్వము, ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాలు వద్దు మొర్రు అంటే ఆడెవడో టీకాలు అమ్ముకోవడానికి మీ దగ్గరికి వచ్చి నేను టీకా వేస్తా అన్నా కూడా నిరాకరించండి.
టీకాల వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, కనుక వాడవద్దు. ఇక రోగ నిరోధక శక్తి పెంచడానికి మాంసకృత్తులు చాలా అవసరం. మాంసకృత్తులు, మీరు పాలు తాగుతున్నారు, పాలల్లో మాంసకృత్తులు ఉన్నాయి. కోడిగుడ్లు కూడా తింటే మంచిది. రోజుకు 3 పూట్ల 3 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తినండి. తెల్ల సొన, పచ్చ సొన కూడా తినాలి. పచ్చ సొన వల్ల ఎటువంటి నష్టము లేదు. పచ్చ సొన తినటం వల్ల ట్రైగ్లిజరైడ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు. కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తింటారా, ఆమ్లెట్ తింటారా, బుల్సై తింటారా, పొరుటు తింటారా, మీ ఇష్టం. ఏ రకంగా తిన్నా రోజుకు 3 కోడిగుడ్లు తింటే మంచిది. పిల్లలు కూడా కనీసం 2 కోడిగుడ్లు తినటం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి మాంసకృత్తులు చాలా క్రియాశీలకంగా పనిచేస్తే మాంసకృత్తులు కోడిగుడ్లోనూ పాలల్లో కూడా ఉంటాయి. వాటితో పాటు చిరుధాన్యాల వినియోగం చాలా మంచిది. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వాటిని జావ రూపంగా కానీ, రొట్టె రూపంగా కానీ, లేదా అన్నం వండుకుని ఈ చిరుధాన్యాల అన్నం తినచ్చు. ఈ విధంగా ఈ JN1 అనేది ఇది హడావుడి ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. తాటాకు చప్పుడు చేస్తుంటుంది అది. ఇక టీవీలు వాళ్ళకి, సోషల్ మీడియాలో, పేపర్ల వాళ్ళకి పండగ. రాసేస్తుంటారు. వాళ్ళు సంచలన వార్తలు కావాలని చెప్పి, రేటింగులు పెంచుకోవాలని, సోషల్ మీడియాలో వ్యూస్ పెరగాలని ఇక రకరకాల నానా రకాల ప్రచారాలు చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో వాళ్ళు థంబ్నెయిల్స్ పెడుతుంటారు చూడండి. ఇక అవి చూస్తే మన గుండె ఆగిపోద్ది. లాక్డౌన్ వస్తుందా? అదిగో వచ్చే లాక్డౌను. ఇది లాక్డౌన్ పెట్టవలసిన తీవ్రమైన జబ్బు కాదు, సాదా సిద్ధా దగ్గు పడిశం. లాక్డౌన్లు ఉండవు. వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. విద్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీలు మూత పడవు. మీకు ఏదైతే యూనివర్సిటీ పరీక్షలు, 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలు ఏది కూడా వాయిదా పడవు. ఎన్నికలు, భారతదేశం అంతటా పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు కూడా ఏమాత్రం వాయిదా పడవు. కనుక ఈ ప్రచారం నమ్మద్దు. వాళ్ళేదో ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మనుగడ కోసం ఆ తాటికాయంత అక్షరాలతో ఉన్నవి లేనివన్నీ ప్రచారం చేసి భయాందోళనకు గురి చేస్తే నమ్మద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రకటనలే ప్రామాణికంగా భావించండి. కనుక సోషల్ మీడియా పరిజ్ఞానంతో గందరగోళానికి గురి కావద్దు. ఇది మామూలు టెస్ట్లే, గతంలో చేసినయే. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు, అది పాజిటివ్ వస్తే ఉన్నట్టే, ఏం కాదు. దీనికేం ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని హాస్పిటల్లో చేరమన్నా చేరద్దు. ఇంట్లో ఉంటే సుఖంగా కోలుకుంటాం. మన జేబు ఖాళీ చేయటానికి, లేదంటే కొన్ని హాస్పిటల్స్, డాక్టర్లు మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. నువ్వు కాదు కదయా కట్టేది, ఇన్సూరెన్స్ వాళ్ళు కదరా, వచ్చి మా హాస్పిటల్లో పడుకో అంటే మనం మన గాన గంధర్వుడు, కీర్తిశేషులు మన బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకోండి. అనవసరంగా బాలసుబ్రహ్మణ్యం గాయకుడు హాస్పిటల్లో చేరి మన మధ్య ఈరోజు పాటలు పాడటానికి అవకాశం లేకుండా పోయింది. ఆయన కనుక హాస్పిటల్లో చేరకుండా ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటే ఆయన అసలు హాయిగా సుఖంగా జీవించి ఉండేవాడు. ఆయన్ను చూసిన తర్వాత అనేక మంది సినీ ప్రముఖుల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు రండి రండి మా హాస్పిటల్లో చేరండి, ఎందుకు? వాళ్ళ పబ్లిసిటీ కోసం. చేరమంటే సినీ ప్రముఖులందరూ, దర్శక నిర్మాతలు, అట్లాగే ప్రముఖ నటులందరూ బాబు మా బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. ఆయన కూడా ఎందుకు వెళ్ళాడు? ఒక హాస్పిటల్, ఊరు పేరు లేని పెద్ద హాస్పిటల్ చెన్నైలో,
అంతకుముందు ఏదో ఒక విభాగానికి ప్రారంభోత్సవానికి వెళ్ళాడట. వాళ్ళు రండి రెస్ట్ తీసుకుందని, కానీ అందమైన నర్సులు ఉంటారు, చక్కగా మీకు అందమైన నర్సులు సేవలు అందిస్తారు రమ్మంటే, సరే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని వెళ్ళిన మహనీయుడిని ఆయన పైకి పంపించారు, స్వర్గలోకాలు పంపించేశారు. అందువల్ల ఎవరు చెప్పినా ఈ JN1 వైరస్కు మాత్రం మీరు నమ్మి హాస్పిటల్లో చేరద్దు. హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టి అబో తగ్గిపోయిందంటే అది ఆ పనికిరాని పల్స్ ఆక్సిమీటర్ పాడైపోయి ఉంటుంది, ఎప్పుడో పాతది కనుక అది తగ్గి ఉంటుంది. అసలు మీకు ఆయాసం లేకుండా, ఎటువంటి లక్షణాలు లేకుండా హాస్పిటళ్ళలో చేరటము అవివేకము. కనుక మీ ఇంటి వద్దే ఈ యొక్క దగ్గు పడిశము కాఫ్ కోల్డ్ పెట్టుకోండి. నేను చెప్పిన చిట్కా వైద్యాలు పాటించండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. వీలైనంత వరకు మన ఇంట్లో మనం ఉంటే మన జోలికి వైరస్ రాదు. బయటికి వెళ్ళిన వాళ్ళు పట్టుకొస్తారు ఇంట్లోకి. కనుక వీలైనంత వరకు మనము ఆరోగ్యవంతులు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళండి. షాపింగ్ ఇప్పుడు వద్దులే, ఈ కోవిడ్ తగ్గినాక చేద్దాం షాపింగ్ అంటే కుటుంబ సమేతంగా వెళ్తారు. నిత్యావసర వస్తువులు రోజు వెళ్ళి కొనుక్కు రాకుండా కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పండ్లు వారానికి ఒకసారి ఒక్కరెళ్ళి పట్టుకొచ్చేయండి. ఇంకా ఎవరైనా మన ఇంటికే సరఫరా చేస్తానంటే ఇంటికి తెప్పించుకోండి. మన ఇల్లు దాటి బయటికి వెళ్ళకపోతే మనకి JN1 వైరస్ ఏమీ చేయదు. ఆందోళన చెందవద్దు, భయపడవద్దు, పుకార్లు నమ్మవద్దు. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది డాక్టర్లు భయపెట్టే సందేశాలు ఇచ్చి మనల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. అటువంటి వార్తలు మీరు నమ్మవద్దు, విశ్వసించవద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైన ప్రకటనలు జారీ చేస్తే వాటిని మాత్రమే తూచా తప్పకుండా వాడండి. గతంలో లాగా పిచ్చి మందులన్నీ ఇచ్చారు. అప్పట్లో రెమిడిసివిర్ అని అనవసరమైన మందు ఎక్కిచ్చారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక వైరస్ను చంపడానికి కొంతమంది డాక్టర్లు ప్రారంభించారు. దీనికి వైరస్ను చంపడానికి మందులు ఉన్నాయి, వాడండి అని. ఈ వైరస్ను చంపడానికి వాడే మందులు అవసరము లేదు. ఆ వైరస్ను చంపడానికి వాడే మందుల వల్ల అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు ఉన్నాయి. కనుక కొంతమంది డాక్టర్లు రాయటం మొదలుపెట్టారు. ఫ్లూవిర్ అనే క్యాప్సూల్ వాడండి అని చెప్తున్నారు. వద్దు, అవసరం లేదు. దయచేసి గోటితో పోయేదాన్ని గొడవల దాకా తెచ్చుకోవద్దు. ఈ యొక్క కిట్ చెప్పా, కాఫ్ అండ్ కోల్డ్ కిట్, అది చాలు. దాంతో 100కి 100 రూపాయలు మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే ముందుగానే ఇంట్లో తెచ్చిపెట్టుకుని ఉంటే మంచిది. ఏ అర్ధరాత్రి కాడో ఏ సాయంత్రమో మీకు ఈ లక్షణాలు రాగానే వెంటనే కిట్ ఓపెన్ చేసి ప్రారంభించి వాడుకోవచ్చు. ఇంట్లో 1-2 ఉండొచ్చు. మీ ఇంట్లో ఉన్న కిట్టు, ఒకరు వాడిన కిట్టు ఇతరులు కూడా వాడవచ్చు అని గమనించండి. ఇంకేమైనా మీకు అనుమానాలు ఉంటే నా సెల్ నంబర్ ఇచ్చాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. 9848055806 9848055806 ఈ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ అనుమానాలు రాస్తే నేను వాట్సాప్ ద్వారానే మీకు సమాధానం ఇవ్వడానికి నా వంతు కృషి చేస్తాను. నమస్కారాన్ని మరవద్దు. కరచాలనానికి దూరంగా ఉందాం. మనందరం సమిష్టిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ కోవిడ్ మహమ్మారిని భారతదేశం నుంచి తరిమి కొడదాం.